మిడిల్ ఈస్ట్లో రాజకీయ ముఖ చిత్రం మారుతోందా? మధ్యప్రాచ్యంలో రాజకీయాలు మారుతున్నాయా? మనందరూ తెలుసు, మిడిల్ ఈస్ట్ అనగానే షియా సున్నీ రాజకీయాలు. అయితే డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు తన గేమ్ మొత్తం మార్చేశారా? అంటే మార్చేశారనే చెప్పాలి. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ మిడిల్ ఈస్ట్ టూర్లో ఉన్నారు. ఆయన ఖతార్ వెళ్ళారు, సౌదీ వెళ్ళారు, యుఏఈ వెళ్ళారు. అసలు డొనాల్డ్ ట్రంప్కి మిడిల్ ఈస్ట్ మీద ఇంత ప్రేమ ఏంటి? ఇదంతా ఒక పక్క జరుగుతుంటే ఇంకో పక్క సిరియా, మిడిల్ ఈస్ట్లో ప్రత్యేకంగా సిరియా గురించి మాట్లాడుకుందాం. గత 15 సంవత్సరాలుగా సిరియాలో ఒక అంతర్యుద్ధం జరుగుతుంది. అది లాస్ట్ ఇయర్ ముగిసిపోయిందనమాట. అదే బషర్ ఆల్ అసద్కి మరియు ఇతర గ్రూప్స్కి మధ్య. మనందరూ తెలుసు, సిరియాలో గత సంవత్సరం వరకు బషర్ ఆల్ అసద్ నియంత్రణతో పాలన ఉండేది. ఆయన షియా ఆల్వైట్ కమ్యూనిటీ చెందిన వ్యక్తి. అయితే ఆయనకి ఇరాన్ సపోర్ట్, ఇలా షియా దేశాల సపోర్ట్ ఉండేది. ఆయనకు వ్యతిరేకంగా సున్నీ దేశాలు, మొత్తం సిరియాలో ఉన్న సున్నీలు పోరాడేవాళ్ళు. చివరికి ఏమైంది? బషర్ ఆల్ అసద్ని పంపించేశారు. ఇప్పుడు సిరియాలో హెచ్టిఎస్, హయత్ తహరీర్ ఆల్ షామ్, దాని లీడర్, చాలా ఇంపార్టెంట్ లీడర్ ఆల్ జులానీ, ఈయన ఉన్నారనమాట. ఈ ఆల్ జులానీ ఎవరు? అసలు ఈయన కథ ఏంటి? ఒకసారి చూద్దాం. ఇతని అసలు పేరు అహ్మద్ ఆల్ షరా. తర్వాత ఆల్ జులానీ అని పేరు పెట్టుకున్నారు టెర్రరిస్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను ఆల్ షరా అని పిలుచుకుంటున్నారు తాను. ఇతను ఇప్పుడు హెచ్టిఎస్ లీడర్ అనమాట. సిరియాని ఇప్పుడు హెచ్టిఎస్ పరిపాలిస్తుంది. హయత్ తహరీర్ ఆల్ షామ్, హెచ్టిఎస్ అంటే. ఈ ఆల్ జులానీ అసలు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఇతనికి ఆల్ ఖైదా రూట్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఐఎస్ రూట్స్ ఉన్నాయి. అక్కడి నుంచి ఆయన జబహత్ ఆల్ నుస్రా అని చెప్పి ఒక మిలిటెంట్ గ్రూప్ని స్టార్ట్ చేశారు. ఇవన్నీ పక్కన పెడితే ఆయన తలపైన, అంటే ఆయనకు ఒక బౌంటీ ఉంది. ఆయన పట్టిస్తే $10 మిలియన్ ఇస్తామని చెప్పి అమెరికా ఎప్పుడో ప్రకటించింది. వెస్టర్న్ ఫోర్సెస్ ఎప్పుడో ప్రకటించాయి. అసలు ఆయన్ని డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్ అని చెప్పి వెస్టర్న్ ఫోర్సెస్ స్టాంప్ వేశాయి. అలాంటి వ్యక్తి ట్రంప్ పక్కన కూర్చున్నాడు నిన్న. ట్రంప్ పక్కన కూర్చోవడం కాదు, ఈ ఆల్ జులానీ వన్ ఆఫ్ ద టఫ్ గై, చాలా గొప్ప వ్యక్తి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ పొగిడాడు కూడా. అంటే అంత ఈజీగా డొనాల్డ్ ట్రంప్ ప్లేట్ మార్చేస్తాడా? డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడుతున్నాడో ట్రంప్కి అర్థమవుతుందా? ఇదే పెద్ద ప్రశ్న అనమాట. ఇప్పుడు సిరియాలో ఇంటరిమ్ ప్రెసిడెంట్ ఈయన ఆల్ జులానీ అని, ఆయన ఇంటరిమ్ ప్రెసిడెంట్. ఆయన్ని ఆల్ షరా అని కూడా పిలుస్తారు, అహ్మద్ ఆల్ షరా అని కూడా. ఈయనకి ఇప్పుడు టర్కీ బ్యాకింగ్ చాలా ఉంది. టర్కీ కంప్లీట్గా బ్యాకింగ్ ఇచ్చి మొత్తానికి బషర్ ఆల్ అసద్ని పడగొట్టి ప్రస్తుతం ఈయన ప్రెసిడెంట్ అయ్యాడు. అయితే సౌదీ అరేబియా టర్కీని పక్కన దోస్తూ, నేను ఇప్పుడు నీకు సపోర్ట్ చేస్తాను, నువ్వు డొనాల్డ్ ట్రంప్కి దగ్గరగా వచ్చేసాయి అని చెప్పి ట్రంప్కి మరియు సిరియన్ హెచ్టిఎస్ గవర్నమెంట్కి మధ్య సయోధ్య కుదిర్చింది. అంతేకాదు, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మరో మాట కూడా హెచ్టిఎస్ లీడర్ ఆల్ జులానీ అంటే సిరియాని అడుగుతున్నాడు, మీరు అబ్రహాం అకార్డ్స్లో కూడా వచ్చేసేయండి అని చెప్పి. అంటే ఇజ్రాయెల్కి క్లోజ్గా ఉండమని చెప్పి, ఇజ్రాయెల్కి దగ్గరగా ఉండమని చెప్పి. సో మిడిల్ ఈస్ట్లో రాజకీయ ప్రకంపనలో కొత్త ప్రకంపన డొనాల్డ్ ట్రంప్ విజిట్ అనమాట. దానిలోనూ సిరియా హెచ్టిఎస్ ఏదైతే టెర్రరిస్ట్ గ్రూప్ ఉందో ఆ గ్రూప్ సిరియాని ఆక్యుపై చేసి ఎవరైతే టెర్రరిస్ట్ లీడర్ ఉన్నాడో ఆయన ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ పొగుడుతున్నాడు. ఒకప్పుడు టెర్రరిస్టు, ఇప్పుడు పొగుడుతున్నాడు అనమాట. అంటే టెర్రరిస్ట్లో గుడ్ టెర్రరిస్టులు, బ్యాడ్ టెర్రరిస్టులు ఉంటారా? బ్యాడ్ టెర్రరిస్టులు గుడ్ టెర్రరిస్టులు అయిపోతారా? అది డొనాల్డ్ ట్రంపే సమాధానం చెప్పాలి. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు మిడిల్ ఈస్ట్ రాజకీయాల్లో, ఈ సున్నీ షియా రాజకీయాల్లో మనం చూస్తే కనుక ఇరాన్, యుఏఈ, సౌదీ అరేబియా, టర్కీ, ఈ 4 దేశాల మధ్య పెత్తనం నాదేనంటూ ఈ 4 దేశాలు ఫైట్ చేసుకుంటున్నాయి. ఒక పక్క ఇస్లామిక్ వరల్డ్కి ఎవరు లీడర్? టర్కీ ఏమో నేనే లీడర్ అంటుంది, పాకిస్తాన్ లాంటి దేశాలు కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంకో పక్క సౌదీ అరేబియా ఇస్లామిక్ వరల్డ్కి నేనే లీడర్ అంటుంది. ఇవన్నీ కాదు, నేను షియా దేశం, నేనే లీడర్ అంటుంది ఇరాన్. ఇలా ఇస్లామిక్ వరల్డ్కి మిడిల్ ఈస్ట్కి ఎవరు లీడర్ అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ చర్చలో మధ్యలో సిరియా వచ్చేసిందనమాట. సిరియాలో కొత్త ప్రభుత్వం, కొత్త పుంతులు. ఈ టైంలో మొన్నటి వరకు సిరియాకి పూర్తిగా హెచ్టిఎస్ గవర్నమెంట్కి పూర్తిగా సపోర్ట్ చేసిన టర్కీని పక్కన పెట్టి సౌదీ అరేబియా, నేను మీకు సయోధ్య కుదురుస్తాను, అమెరికాతో మిమ్మల్ని కలుపుతానని చెప్పి సౌదీ అరేబియా డొనాల్డ్ ట్రంప్ని, హెచ్టిఎస్ లీడర్ని ఒకటే టేబుల్ మీద కూర్చోబెట్టింది. సో ఇప్పుడు మిడిల్ ఈస్ట్ రాజకీయాల్లో ఎవరు లీడర్? ఇదే పెద్ద ప్రశ్న.